ఎన్టీఆర్ గారు అంటేనే డైలాగ్స్కి చాలా ఫేమస్. ఆయన నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ఎంత డిక్షన్తో ఉంటుంది, ఎంత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తారు అనేది మనందరికీ తెలుసు. మీరు ఆయనకి బృందావనం సినిమాకి రైటర్గా కూడా వర్క్ చేశారన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా ఎన్టీఆర్ గారితో మీరు అనుకున్న భావాలు ఆయనతో చెప్పించాలనుకున్నప్పుడు, ఆయనకంటూ డైలాగ్ రాసేటప్పుడు మీరు ఏమన్నా కొంచెం కష్టపడాల్సి వచ్చిందా? ఇంకా బాగా రాయాలి, ఇంకా ఇలా ఇంపాక్ట్ పెంచాలి అంటే రైటర్గా ఉన్నప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే మా డైరెక్టర్కి ఎంత కావాలో అంతవరకు రాయాలి. సో ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను కాబట్టి అంటే ఒక స్వార్థం ఉంటుంది, మొత్తం వాడేద్దామని. అండ్ ఎమోషన్ ఎంత స్ట్రెంగ్త్ తెలుసు నాకు, హౌ ఎక్స్ప్రెసివ్ హీ ఈజ్ అనేది. అంటే చిన్న ఎమోషన్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పగలరు. సో కొంచెం హార్డ్ కోర్ ఎమోషన్స్ రాయాలి, అదంతా బయటకు రావాలంటే. సో అలాంటి ప్లాట్ఫామ్ దొరికింది నాకు. అంటే నేనే రైటర్ని, అంటే నేనే డైరెక్టర్ అవటం వల్ల ఈ కథకి. అండ్ ఈయన, మోహన్ లాల్ గారు, సమంత, నిత్య మీనన్, ఈ నలుగురు ఉంటే నాకు సినిమా అయిపోయింది. అంటే ఫైనెస్ట్ యాక్టర్స్ నా కథలో ఉన్నారు. ఎంతకంటే డ్రీమ్ ఏముంది? ఆయన కన్న ఒక కళ, అందులో మేము అందరూ భాగస్వాములు అవ్వడం, అది ఆనందం.